హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి జూలై నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారండి. అయితే ఆ 4 కొత్త ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, పెన్షన్దారులు ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతున్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త ఆప్షన్లు కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్లు కూడా మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్బీఐఎస్ యాప్ ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షన్దారుల యొక్క ఆధార్ నంబరు తప్పుగా నమోదైతే కనుక దాన్ని సరిచేయడానికి స్క్రీన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక స్క్రీన్ పాత్ కానివచ్చు, ఆర్బీఐఎస్ పెన్షనర్ ఆధార్ చేంజ్కి సంబంధించి ఈ విధంగా మీరు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే కనుక ఆర్బీఐఎస్ యాప్ ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతూ తప్పుగా ఆధార్ నెంబర్ ఎంటర్ అయితే కనుక అలాంటి వాళ్ళు సరి చేసుకోవచ్చు. అలాగే మనకు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారుల్లో కొంతమంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి చాలా మంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రతి నెల పెన్షన్ కావాలంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అనేది పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ని తీసుకొని రావడం అయితే జరిగిందండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మార్చుకోవచ్చు. అయితే ఇది మీరు ఎలా మార్చుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ ఐడి నంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీకు జూలై 1వ తేదీ నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి స్పౌస్ ఆప్షన్ కూడా అయితే మనకు రీసెంట్గా క్లోజ్ అయింది. ఇది మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్యకు ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే వస్తుంది. అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా భర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది మీరు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయాల్లో అయితే ఉంటారు వాళ్ళ దగ్గర సబ్మిట్ చేస్తే కనుక మీ పెన్షన్కి సంబంధించి వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. దీని ద్వారా మీకు పెన్షన్ అనేది ప్రతి నెల 4,000 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్దారులకు సంబంధించి కొత్త ఆప్షన్లు అనేది ప్రభుత్వం విడుదల చేశారు. ఎవరైనా ఈ ఆప్షన్లతో అంటే ఇప్పుడు ఎవరైనా మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటే ఈ ఆప్షన్లు మీకు యూజ్ అవుతాయి అనే ఉద్దేశం ఉంటే కనుక తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారిని కలిస్తే కనుక మీరు ఈ ఆప్షన్లకు సంబంధించి యూజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.